అందుకే ఆగే ప్రయత్నం చేశాను. సో మన సెషన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 గంటలు అయిపోతుంది, అవునా కదా? 2 గంటలు అయిపోతుంది. చాలా మంది చిరునవ్వుతో ఉన్నారు, కొంతమంది ఏదో బాధగా ఉన్నారు, కొంతమంది ఇబ్బందితో ఉన్నారు, ఏదో అర్థం కావట్లేదు. అయితే నాకు ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేయాలనిపిస్తుంది. ఆర్ యు ఆల్రెడీ? అదేదో చూద్దామా? సెకండ్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ దేని గురించి నేర్చుకున్నాం? కీ. ఓకే, సెకండ్ క్వాలిటీ ఏంటి అంటే, చాలా మంది ఎంతో బాధ అనిపిస్తున్నారు. అందరికి ఒకటి సేల్స్ లో ఉండాల్సిన క్వాలిటీ, రియల్ ఎస్టేట్ లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే స్మైల్. ఏంటంటే ఓకే, ఒక్కసారి అందరు కూడా ABCDE అని ఒకసారి ఎస్. ఓకే, అందరు స్మైల్ గా ఉన్నారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు కదా? ఎస్ ఆర్ నో? అయితే ఇప్పుడు ఒకసారి స్మైల్ స్పెల్లింగ్ చెప్పండి. ఇప్పుడు SMILE స్మైల్. ఇప్పుడు ఎస్ తీసేసి ఇప్పుడు ఏముందండి? ఎస్ తీసేస్తే మైల్ ఉంది. ఎస్ మైల్ అంటే ఏంటి? దూరం. ఏంటది? ఎస్. ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది చాలా డెప్త్ గా ఉంటది. ఈ లైన్ ఎవరికైతే అర్థమవుతుందో వీళ్ళు రియల్ ఎస్టేట్ లో SSVPDS లో అసలు ఎలా ముందుకెళ్తారంటే దూసుకెళ్ళిపోతా ఉంటారు. తెలుసుకోవాలనుకుంటారు అది? ఎస్ ఆర్ నో? ఎస్. If you want to reach so many miles in your life, you have to wear a smile on your face. అర్థమైందా? అంటే తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఎవరైతే చాలా ఎత్తుకు ఎదగాలనుకుంటారో రియల్ ఎస్టేట్ సేల్స్ లో, ఎవరైతే ఈ SSVPDS లో ఒక పెద్ద లీడర్ అవ్వాలనుకుంటారో, చాలా ఎక్సలెంట్ టీమ్ బిల్డ్ చేయాలనుకుంటారో, సేల్స్ చేయాలనుకుంటారో, వాళ్ళకి మొదటిగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? ఏంటనే? స్మైల్. నువ్వు ఎంత పెద్ద డ్రెస్ వేసుకున్నావా, లేకపోతే బ్లేజర్స్ వేసుకున్నావా, మంచి మంచి ఆర్నమెంట్స్ పెట్టుకున్నావా, ఇవన్నీ కాదు. ఆ ఆర్నమెంట్స్ కి, ఆ డ్రెస్ కి అందం రావాలి అంటే నీ దగ్గర ఏముండాలి? స్మైల్ ఉండాలి. ఇదొకటి. రెండోది ఏంటంటే, ఎంతమందికి వైఫై తెలుసు? వైఫ్ కాదు బాస్, వైఫై. ఎప్పుడు వైఫై కావాలా? వైఫై. ఏంటది? వైఫై. వైఫై అందరికీ తెలుసు కదా? ఎస్. అయితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ హాల్లో ఒక రూటర్ ఉంది, వైఫై రూటర్ ఉంది. దానికి పాస్వర్డ్ లేదు, ఆన్ చేసి ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్స్ అన్ని కనెక్ట్ అవుతాయా, డిస్కనెక్ట్ అవుతాయా? కనెక్ట్ అవుతాయి కదా? ఇప్పుడు చూడండి, మన ఫేస్ అనేది ఒక రూటర్. ఈ రూటర్ ఒక స్మైల్ అనే పవర్ ఉంది. అది ఆన్ చేస్తే ఎదుటి వాళ్ళు కనెక్ట్ అవుతారా, డిస్కనెక్ట్ అవుతారా? అని మరి ఆన్ చేయి. ఎందుకు? ఇది కూడా చెప్పాలా? హలో, ఎస్ ఆర్ నో? ఎస్. అయితే మూడో విషయం, ఒక ఖతర్నాక్ సాంగ్ విన్నాను, మస్తు అనిపించింది. ఏంటంటే, బాగుంటుంది నువ్వు నవ్వుతే. ఎంతమంది ఉన్నారు ఈ సాంగ్? ఎస్ ఆర్ నో? చాలా వైరల్ అయింది కదా, ఇది ఒక లాస్ట్ 1.5-2 years బ్యాక్. అంటే ఆ సాంగ్ కూడా చెప్తుంది బాగుంటుంది నువ్వు నవ్వుతే. యా. అయితే ఇంకొక సాంగ్ ఏంటంటే, ఇంకొక సాంగ్ కూడా విన్నా. ఏమనిపించిందంటే, నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్. అరే ఏం చూసి పడిపోయా అంటే, సార్ స్మైల్ చూసి పడిపోయాను సార్ అని చెప్పాడంట. అంటే పడిపోవడం అంటే ఆ పడిపోవడం కాదు కదా. ఓకే, సో పడిపోయే దాంట్లో మనం కస్టమర్ని కూడా డీల్ బ్రేక్ చేయాలి అంటే ద ఫస్ట్ క్వాలిటీ ఏముండాలంటే స్మైల్ ఉంటే కస్టమర్ ఫిదా అయిపోతాడు, ఫ్లాట్ అయిపోతాడు. దానికోసం నువ్వు గట్టిగా స్మైల్ మెయింటైన్ చేయాలని చెప్తా ఉన్నాను. ఓకేనా? మెయింటైన్ చేద్దామా? రైట్. సో అండ్ ఇప్పుడు నాకు కోవిడ్ వైరస్ ఉందనుకోండి, మీకేమొస్తుంది? హలో, మీ అందరికి కోవిడ్ వైరస్ వస్తుంది కదా? హలో, ఎస్ ఆర్ నో? ఇప్పుడు నా దగ్గర స్మైల్ ఉందనుకోండి, మీ అందరికి ఏమొస్తుంది? స్మైల్ వస్తుంది కదా. అంటే స్మైల్ ఈజ్ ఏ కాంటేజియస్. ఇది మనం బయాలజీలో చదువుకున్నాము, అవునా? కానీ మర్చిపోతున్నాం. మనం నవ్వుతే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటారు, స్మైల్ ఇస్తూ ఉంటారు, ఎంకరేజ్ అవుతూ ఉంటారు, ఎంపవర్ అవుతూ ఉంటారు, మోటివేట్ అవుతూ ఉంటారు, ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అని ఇవన్నీ తెలుసు. అయినా సరే మనకి ఇక్కడ అన్న ఎవరైతే ఉన్నారో ఫోటోగ్రాఫర్ అన్న, ఒక్కసారి ఫోటో ముందుకు రాగానే కెమెరా అన్న ఒకసారి నవ్వన్న బాలేమన్నా చెప్తారు. ఎసారు ఒక్కసారి గట్టిగా రౌండ్ ఆఫ్ అప్రోచ్. ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి, మనకి ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడప్పుడు మనల్ని నవ్వించే వాళ్ళు కూడా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో సెకండ్ క్వాలిటీ ఏం ఉండాలి సార్ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో? స్మైల్ ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ ఇస్ కీ, సెకండ్ క్వాలిటీ స్మైల్, అండ్ థర్డ్ క్వాలిటీ గురించి చెప్తున్నాం. థర్డ్ క్వాలిటీ ఏంటి అంటే, ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో నోట్ తీసుకునే పవర్ ఉండాలి మీ దగ్గర. ఏం తీసుకునే పవర్ ఉండాలి? ఏం తీసుకోవాలి సార్? నోట్ తీసుకునే పవర్ ఉండాలి. పవర్ ఆఫ్ నో అని చెప్తారు. పవర్ ఆఫ్ నో అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇది నేను ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే రిజెక్షన్ అంటారు. ఏమంటారు సార్? రిజెక్షన్. ఇప్పుడు నువ్వు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళావు, ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళావు, వెళ్ళగానే ఇమ్మీడియట్ గా ఎస్ అంటాడా? ఏమంటాడు? నో అనే వస్తుంది ఆన్సర్.
కానీ మనకున్న కెపాసిటీ ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే నో స్పెల్లింగ్ ఎప్పుడు వస్తుంది అందరూ కూడా హలో ఎన్నో నో నోని అపోజిట్ రాస్తే ఏమవుతుంది? ఆన్ అవుతుంది. అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ లో నువ్వు కనుక పవర్ఫుల్ రీడర్ కావాలి అంటే నో నుంచి ఆన్ గా కన్వర్ట్ చేయించడమే నీ అబిలిటీ, నీ స్కిల్. దానికోసమే నువ్వు ఎప్పుడు కూడా మొదటిది మర్చిపోదు. ఆ మొదటిది ఏంటంటే కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. సో నో అనగానే చాలా మంది ఇప్పుడు నో అంటే ఎన్నో నో కదా తీసుకోతాను. అబ్బా ఈరోజు అసోసియేట్ రాదని ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఇక్కడ ఫుల్గా మోటివేట్ అయ్యాడు, ఇక్కడ మంచి బ్రౌచర్ లాంచింగ్ జరిగింది, ఇప్పుడు ఎక్సలెంట్ గా ప్రోడక్ట్ వచ్చింది, సూపర్ గా నేను వెళ్ళి క్లయింట్ దగ్గరికి వెళ్ళేసి ఈ రోజు నేను ఒక ప్రోడక్ట్ క్లోజ్ చేయాలని చెప్పి చాలా ఉద్దేశపడతా మోటివేట్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రజెంటేషన్ ఎక్సలెంట్ ఇచ్చాడు. కానీ కస్టమర్ ఏం చెప్పాడంటే శ్యామ్ గారు చాలా బాగా చెప్పారు కానీ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ టైం అని చెప్తాడు. చెప్పగానే ఈ అసోసియేట్ ఎవరైతే ఉంటారో ఆ అసోసియేట్ ఏం చేస్తారంటే అయిపోయింది సార్, కస్టమర్ దగ్గరికి వెళ్ళినా సార్ అవుతలేదు సార్, నో అంటున్నాడు సార్, అయిపోయింది సార్, నేను చేయను సార్, రియల్ ఎస్టేట్ నాతో కాదు సార్, నాతో పనే కాదు సార్ అని చెప్పేసి జస్ట్ ఒక సింగిల్ నోకి నువ్వు పర్మనెంట్ డిసిషన్ తీసుకుంటున్నావు. నో ఈజ్ టెంపరరీ బట్ నాట్ ఏ పర్మనెంట్. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ రీడర్స్. ఓకే, నో అంటే ఏంటంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఏంటిది? నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇది మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు నేను నో గురించి ఎన్ని విషయాలు చెప్తున్నా మీరు వినండి ఒకసారి. ఫస్ట్ వన్ ఇస్ నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఎన్ఓ నో న్యూ ఆప్షన్, ఎన్ఓ నో న్యూ ఆఫర్, ఎన్ఓ నో నథింగ్ ఓవర్, ఎన్ఓ నో వన్ వర్డ్స్. ఇప్పుడు స్టార్ట్ చేయి, ఇంకా ఉంది సమయం నీకు. ఇంతగా ఉంది నో అంటే ఒక్క చిన్న నో తీసుకొని అయ్యో అయిపోయింది, జీవితం అయిపోయింది, సేల్స్ అండ్ మార్కెటింగ్ నాతో కాదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేయాలి. చాలా ఖతర్నాక్ ఉంటుంది నో అనేది. ఈ నోని తీసుకొని రిజెక్షన్స్ ని ఫేస్ చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు వరకు ఈ వరల్డ్ లోనే లీడర్స్ గా ఉన్నారు, ఈ వరల్డ్ లోనే వాళ్ళు టాప్ మోస్ట్ ఉన్నారు, ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు. ఎస్ఆర్ మరి వాళ్ళు కూడా ఒక రోజు నో విన్నారా లేదా? హలో నో ఎలా ఉంటుంది అంటే కొత్త వాళ్ళందరూ చెప్తున్నా, పాత వాళ్ళ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తినక తినక వేపాకు తీయగా ఉండును. ఇది కూడా అంతే. నోని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటా ఉంటావు కదా, అది నీకు అలవాటు అయిపోతుంది. అరే నో చెప్పింది కదా పర్లేదు, నో ప్రాబ్లం, ఓకే ఐ హావ్ ఏ నెక్స్ట్ ఆపర్చునిటీ, ఈ క్లయింట్ ని మళ్ళీ నేను ఆన్ చేయించే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా నువ్వు ఎప్పుడైతే SSVPDS తో నువ్వు ఉంటావో 100% అది నో అనేది ఆన్గా కన్వర్ట్ అవ్వకపోవడానికి అసలు ఎటువంటి ఆలోచన, డౌట్, సందేహం అనేది లేదు. దానికోసం ఒక్కసారి మీ లీడర్స్ కి మీకు అందరికి గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఈ రోజు వరకు ఎన్నో ప్రాబ్లం ఉన్నాయి, ఎన్నో సేల్స్ అయింది, మరి నో లేకపోతే అందరూ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కదా అని ఉంటున్నారు. నేనేమని చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక లేకపోతే నువ్వు సేల్స్ చేయలేవు మిత్రమా. రైట్ అండర్స్టాండ్. సో ఈ రోజు నేను ఒక 10 కిలోలు పెరగాలంటే పెరగలేదు. రైట్ అండర్స్టాండ్. ఈ రోజు నేను 10 కిలోలు దిగాలన్నా నేను దిగలేదు. హలో అవునా కదా? నేను 10 కిలోలు పెరగాలంటే ఐ హావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3 months. ఎంత? 3 months నేను దానికి సంబంధించిన డైట్, దానికి సంబంధించిన ఫుడ్ ఇదంతా తీసుకుంటే నేను 10 కిలోలు పెరిగే ప్రయత్నంలో ఉంటాను. కానీ ఈ రోజుకి నైట్ సవాళ్ళ పొట్ట పెరిగిపోయింది, నువ్వు తగ్గించు అంటే రేపటి నా పొట్ట తగ్గిపోతుందా? హలో తగ్గదు కదా. ఇది కూడా అంతే. సో నువ్వు రాగానే ఈ రోజు ఓవర్ నైట్ సక్సెస్ రావాలంటే రాదు. సక్సెస్ స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి అందరూ కూడా. SUCCESS. ఎస్ పక్కన ఏముంది? యు ఉంది. ఏముంది? యు ఉంది. అంటే ఆల్రెడీ సక్సెస్ నీ లోపల ఉంది. యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్. దాన్ని బయటకు తీయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక సెషన్కి వెళ్ళాను, అక్కడ సక్సెస్ ఏంటి అని అడిగాను. ఇట్లా మిమ్మల్ని అడిగినప్పుడు ఇట్లా ఏదైతే సెషన్ ఇప్పుడు అడిగాను అలానే వాళ్ళని అడిగినప్పుడు ఒక ఆయన లేచి సార్ మై సక్సెస్ ఈస్ 9876543210 అని చెప్పాడు. ఏంటి ఇది నీ ఫోన్ నెంబర్ అని అడిగాను. కాదు సార్ అని చెప్పాడు. మరి ఏంటి అని అడిగాను. సార్ నాకు 1 minute టైం ఇచ్చి చెప్తా అన్నాడు. ఓకే పర్లేదు 1 minute 2 minutes తీసుకో చెప్పు అని చెప్పాను. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? హలో ఎస్ఆర్లో ఓకే. ఇప్పుడు మీరందరూ కూడా గట్టిగా 9 అనండి అందరూ కూడా. ఓకే 9కి చెప్పిన తర్వాత 8 అనాలి, 8కి చెప్పిన తర్వాత 7 అనాలి. ఆర్ యు రెడీ? సూపర్ గా ఉంటది. విందామా? తెలుసుకుందామా? ఒకసారి 9 నెంబర్ గట్టిగా.
9 glasses of water every day. Next number. 8 hours of sleep every day. Next number. 7 wonders of the world with the family visit చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పాడు. నెక్స్ట్ నెంబర్. 6 digit income every week ఉండాలని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ నెంబర్. 5 days working 2 days నాకు ఆఫ్ ఉండాలి, సూపర్ గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ నెంబర్. 4-wheeler లగ్జరీ కార్ బెంచ్ BMW దగ్గర ఉండాలని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ నెంబర్. 3 bedroom villa సూపర్ స్పేషియస్ గా ఉండాలి సార్, ఎక్సలెంట్ గా ఉండాలని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ నెంబర్. 2 క్యూట్ చిల్డ్రన్ ఉండాలి సార్ అని చెప్పారు. ఇంకొకటి, సార్ ఇవన్నీ ఉండి ఒక స్వీట్ హార్ట్ లేకపోతే ఇలా సార్ అన్నాడు. నెక్స్ట్ నెంబర్. 0 టెన్షన్స్ ఉన్నప్పుడు సార్ ఇది సార్ నా సక్సెస్ అని చెప్పాడు. అరే బాస్, నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఇవన్నీ రియల్ ఎస్టేట్ తో సాధ్యం అవుతాయా అని చెప్పాలి. ఎస్ సార్. ఇప్పుడు 7 wonders of the world ఫ్యామిలీతో విజిట్ చేయాలి. 7 wonders of the world ఫ్యామిలీతో విజిట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఒక 2 wonders అనేది తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అసోసియేట్. ఎస్ సార్. యా, అయితే 6 digit ఇన్కమ్ ఎవ్రీ వీక్ నువ్వు రియల్ ఎస్టేట్ లో తీసుకుంటావో తీసుకోవో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ మంత్లీ మాత్రం తీసుకునే ప్రయత్నం చేస్తావు. ఎస్ సార్. నువ్వు ఇక్కడ 5 days వర్కింగ్ అని అన్నావు, సరే పోనీ కనీసం ఒక 6 days అనే వర్క్ చేసి ఒక రోజు హాలిడే తీసుకుంటావు. ఇక్కడ ఏమని చెప్పినావు? 4-wheeler లగ్జరీ కార్ అని చెప్పినావు. నువ్వు 4-wheeler లగ్జరీ కార్ కాకపోయినా అట్లీస్ట్ ఒక మంచి కార్, ఒక నీకు నచ్చిన కార్ కొనే ప్రయత్నం చేస్తావు. ఎస్ సార్. తర్వాత 3 bedroom విల్లా అన్నావు, కనీసం నువ్వు 3 bedroom కాకుండా 2 BHK లో లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనే ప్రయత్నం చేస్తావు, ఒక ఫ్లాట్ కొనే ప్రయత్నం చేస్తావు. ఎస్ సార్ మై ఫ్రెండ్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ ద రియల్ ఎస్టేట్. అలాంటి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి మీరు వచ్చినందుకు, మీరు చేస్తున్నందుకు ఒకసారి రైట్ హ్యాండ్ లేపి శబాష్ అనుకున్నారు కూడా. శబాష్ 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 శబాష్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తా ఉంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ గత మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. అసలు ట్రైనింగ్ లోనే ఒక నెక్స్ట్ లెవెల్లో మనం చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. అయితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి, రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అని చెప్తాం సార్. భారతదేశం మొత్తంలో ఏకైక స్టేట్ అండ్ ఏకైక సిటీ ది హైదరాబాద్. 3 రింగ్ రోడ్లు ఉన్నాయి సార్. 3 రింగ్ రోడ్లు ఉన్న ఏకైక సిటీ భారతదేశంలో హైదరాబాద్. అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుని గర్వంగా ఫీల్ కావాలని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ట్రిప్ లాస్ట్ స్టార్ట్ అయిపోతుంది వెరీ సూన్. నీ గేమ్ ఎట్లుంటుందని తెలుసా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉంటుంది నీ గేమ్. ఎవరి దగ్గర అయితే టీం ఉంటుందో వాళ్ళు ఎక్సలెంట్ గా మనీ చూస్తూ ఉంటారు బాస్ రియల్ ఎస్టేట్ లో. అండ్ సెకండ్ వన్, హైదరాబాద్ ఇస్ జస్ట్ నాట్ ఎ ప్లేస్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ హబ్. ఎందుకో తెలుసా? ఆ గ్లోబల్ హబ్ ఏదైతే గూగుల్ క్యాంపస్ ఏదైతే ఉందో, గూగుల్ క్యాంపస్ మన హైటెక్ సిటీ దగ్గర ద వరల్డ్ లోనే ద సెకండ్ బిగ్గెస్ట్ క్యాంపస్ మన హైదరాబాద్ వచ్చింది సార్. ఎస్ ఆర్ నో? చేస్తూ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, తర్వాత ఏఐసిటీ, ఫార్మాసిటికల్. నిన్నదాకా మొన్న మీరు పేపర్లో చూస్తే రేవంత్ రెడ్డి గారికి ఫార్మాసిటికల్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. చూసారా ఎవరైనా? అలా చూసారా? తర్వాత ఇంకొక ఎందుకు చేయాలి అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కీ అండి. కీ అంటే తెలుసు కదా అందరికి? కీ తెలుసా? ఎవ్రీబడి హలో? ఎస్. కీ అంటే మన కారు స్టార్ట్ అవ్వాలన్నా, బైక్ స్టార్ట్ అవ్వాలన్నా, ఇల్లుకి మనం ఏదైతే తాళం వేస్తామో అది ఓపెన్ అవ్వాలన్నా దానికి ఏం కావాలండి? కీ కావాలి. అండ్ మీ అందరికీ తెలుసు ఏదైనా చేస్తున్నప్పుడు కూడా కొన్ని కీ ఎలిమెంట్స్ అంటారు, తర్వాత కీ క్వాలిటీస్ అంటారు. ఎస్ ఆర్ నో? మరి అక్కడ కీ అంటున్నారు, ఇక్కడ కీ అంటున్నారు, ఏంటి డిఫరెన్స్ అసలు కదా? ప్రతిదానికి కీ కావాలి. కారు స్టార్ట్ అవ్వాలంటే, ముందుకెళ్ళాలంటే కీ కావాలి. అని మనం కూడా ముందుకెళ్ళాలంటే మనకు ఒక కీ ఉంటుంది. ఆ కీ స్పెల్లింగ్ ఎంత తెలుసు ఒకసారి? ఎంతమంది తెలుసు కీ స్పెల్లింగ్? KEY. ఎస్ ఆర్ నో? అయితే ఈ కీలో చాలా గొప్ప అబ్రివేషన్ ఉందండి, చాలా ఖతర్నాక్ అబ్రివేషన్ ఉంది. అదేంటంటే కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. ఏంటండి? కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ అవుతామో, ఎప్పుడైతే నేర్చుకుంటామో, ప్రాసెస్ తెలుసుకుంటామో, మనకి మనం అప్డేట్ అవుతామో ఈ రియల్ ఎస్టేట్ గురించి. రియల్ ఎస్టేట్ అంటే జస్ట్ ఒక ప్లాట్ అనేది కాదండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా మంది అసోసియేట్స్ ఏమంటారంటే ఒక్క ప్లాట్ సేల్ చేయడానికి వచ్చాను నేను, ఒక్క ప్లాట్ సేల్ చేయండి అని కూడా లీడర్స్ మాట్లాడతారు. ఇది కాదు రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే మనం ఎంతగా నేర్చుకుంటే అంతగా ఎదగొచ్చి రియల్ ఎస్టేట్ లో. సో అలాంటి దాన్ని మీరు నమ్మే రియల్ ఎస్టేట్ లో పని చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ద ఫస్ట్ పాయింట్ ఈస్ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. నేర్చుకుందామా?
సారీ. ఓకే, నా వాయిస్ వినబడుతుంది అందరికీ? ఓకే, సో మనం ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం అందరం చెప్పాలి ఇప్పుడు ఒకసారి గట్టిగా. కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకోవాలి, ఉత్తేజపరచుకోవాలి, ఎంకరేజ్ చేయాలి, ఎంపవర్ చేయాలి. అండ్ ఇలాగే మనల్ని ఎంపవర్ చేయడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి, మనల్ని మోటివేట్ చేయడానికి ఈరోజు మనకు ఒక చక్కని వేదిక మన కాసార్ల మహేందర్ రెడ్డి సార్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఫుల్గా ఈరోజు మనందరినీ ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చాడు. దీన్నే అంటారు ఏంటో తెలుసా? కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. అంటే మీకు నేర్పించే వాళ్ళు కూడా ఉండాలి, రథసారథులు కూడా ఉండాలి. రథసారథులు లేకపోతే కూడా బిజినెస్ అవ్వదు. రథసారథులు లేకపోతే కూడా మన ఫ్యామిలీ ముందుకెళ్ళదు. రథసారథులు కనుక లేకపోతే మన ఏదైతే రాజకీయం ఉంది కదా అది కూడా ముందుకెళ్ళదు. ఎస్ ఆర్ నో? హలో. సో ప్రతి దానికి ఒక రథసారథి అనేది ఉంటారు. ఆ రథసారథి మీ అందరికీ తెలుసు ఎవరో. ఆ ఎవరు మరి? గట్టిగా సార్కి ఒకసారి గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్ వన్స్ అగైన్. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా వరకు ఇప్పటి నుంచి అప్పుడు ఒక గంటన్నర 2 గంటల నుంచి మనము సెషన్ వింటా ఉన్నాము. మైక్ పనిచేయదా? లైట్స్ వస్తున్నాయి.